ఆంధ్రవాలా ఈ సినిమా రిలీజ్కి ముందర ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో యంగ్ టైగర్ నుండి వచ్చే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక నిమ్మకూరులో జరిపిన ఈ సినిమా ఆడియో లాంచ్ అయితే నా భూతో నా భవిష్యత్ వరుస హిట్లతో జోరు మీదున్న పూరి ఈ సినిమాకి డైరెక్టర్ అవడంతో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా అని ఊహల్లో విహరిస్తున్న అభిమానులకి ఈ సినిమా డిజాస్టర్ మామూలు షాక్ ఇవ్వలేదు. ఇక డ్యూయల్ రోల్లో కనపడిన యంగ్ టైగర్ని నిర్మోహమాటంగా వెనక్కి పంపారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా విడుదలైన దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని కన్ఫర్మ్ కావడంతో ఇది కూడా మరో ఆంధ్రవాలా అవనుందా అంటూ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారట. మరి ఈ సంగతులు మనం తెలుసుకోవాలంటే లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. RRR సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం దేవర ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ప్రీ బుకింగ్స్ భారీగానే జరిగినా దేవర ట్రైలర్ రిలీజ్ తో టికెట్స్ బుకింగ్లు బాగా తగ్గాయని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎఫెక్ట్ ఓవర్సీస్ మీద కూడా బాగానే పడినట్టు తెలుస్తోంది. అయితే దేవర ట్రైలర్ రిలీజ్ అవ్వగానే సినిమా తాలూకు బిజినెస్ బీభత్సంగా పెరిగిపోతుందనుకున్న మేకర్స్ కి జరుగుతున్న బిజినెస్ కి ఎక్కడా పొంతన లేకపోవడంతో అసలేమైందా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారట. నందమూరి అభిమానులకి ఈ ట్రైలర్ బాగానే ఎక్కేసినా కొరటాల శివ నుండి ఆచార్య తర్వాత వస్తున్న చిత్రం కావడం, మరోవైపు దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనపడుతున్నట్టుగా తెలియడంతో ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో ఫ్లాప్ కన్ఫర్మ్ అంటూ ట్రోల్ చేస్తున్నారట యాంటీ ఫ్యాన్స్. మరోవైపు ఈ సినిమా ఆచార్య సినిమాకి మరో వెర్షన్లా ఉందంటూ వస్తున్న వార్తలు టీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పాదఘట్టం అంటూ చిరు అనేక సార్లు పలకడంతో చిరాకు పడ్డ ఆడియన్స్ ఆ పాదఘట్టం సౌండ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేయడం మనకి తెలిసిందే. కొంతమంది దేవర ట్రైలర్లోనే కొరటాల శివ చాలా డీటెయిలింగ్ గా కంటెంట్ ని చెప్పాడని ప్రశంసిస్తూ ఉంటే, మరికొంతమంది పాదఘట్టం సముద్ర మట్టం అంటూ ట్రోలింగ్ చేస్తూ ట్వీట్స్ వేస్తూ చిత్ర యూనిట్ ని తెగ డిసప్పాయింట్ చేస్తున్నారట. అయితే కొంతమంది కావాలనే ఇలా సినిమాపై నెగిటివిటీ పెంచడానికి పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని, 6 ఏళ్ల తర్వాత సోలోగా అభిమానుల ఆకలి తీర్చడానికి ప్రేక్షకుల ముందుకొస్తూ దేవర ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని మడత పెట్టేస్తాడని సర్దుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్. మరి సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే ఈ మూవీ మరో ఆంధ్రవాలా అవ్వనుందా, ఇంకో ఆచార్యగా మారనుందా, లేక అభిమానుల అంచనాల్ని అందుకుంటూ కొత్త చరిత్ర లిఖిస్తుందా అన్న ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. ఏ మేరకు అందుకుంటుంది అనేది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.